నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పూర్ణచంద్ర రెడ్డి గారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. నమస్కారం పూర్ణచంద్ర గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి. మీరు? నేను బాగున్నానండి. పూర్ణచంద్ర గారు, ప్రతి ఒక్కరికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలిసిపోయింది ఈ మధ్య కాలంలో. ముందైతే ఎవరికి తెలిసేది కాదు. స్టాక్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేయాలి అని చాలామంది అనుకుంటున్నారు. అడ్వైజర్స్ని కలుస్తున్నారు. వాళ్ళు ఫేకా రియల్ అని ఎలా తెలుసుకోవచ్చు పూర్ణచంద్ర గారు? వెరీ గుడ్ అండ్ వెరీ ట్రెండింగ్ టాపిక్ అండి ఇది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద అడ్వైజరీ పార్ట్, పీపుల్ ఆర్ నాట్ అవేర్ అనమాట. సో చాలా ఫేక్ మందులు మార్కెట్లో వచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే దే అప్రోచ్ యూ ఆన్ యువర్ వాట్సాప్. డైరెక్ట్గా మీ వాట్సాప్లో మెసేజ్ పెడతారు, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మేము ఈ అడ్వైజర్ నుంచి ఉన్నామని చెప్పి దే డైరెక్ట్లీ మెసేజ్ ఆన్ వాట్సాప్. లేదా దిల్ అప్రోచ్ యూ త్రూ దిస్ యూట్యూబ్ ఛానల్లో దిల్ టెల్, మేము మంచి స్టాక్ మార్కెట్ అడ్వైజర్స్ అండి, మా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి అని చెప్పి యూట్యూబ్ వీడియోస్ నుంచి మీకు టెలిగ్రామ్లో దిల్ మేక్ యూ జాయిన్. ఓకే, దిస్ ఇస్ అగైన్ అ స్కామ్. ఇంకోటి ఏంటంటే దిల్ అప్రోచ్ యూ త్రూ డైరెక్ట్ కాల్స్. ఓకే, డైరెక్ట్గా మీకు లేడీ ర్యాండమ్గా కాల్ చేసి, మ్యామ్ ఇలా మేము స్టాక్ మార్కెట్ అడ్వైజర్స్ అండి, సో మీరు స్టాక్ మార్కెట్ టిప్స్ తీసుకుంటారు అన్నట్టు దే డైరెక్ట్ ర్యాండమ్లీ కాల్ యూ అనమాట. సో ఆల్ దీస్ వాట్ ఐ బిలీవ్ ఆర్ కంప్లీట్లీ స్కామ్ అనమాట. Because if how do you identify whether if somebody is a fake or not? అంటే టు ద పాయింట్ సింపుల్గా చెప్పాలంటే, డెఫినెట్గా ఇఫ్ సంబడీ ఈజ్ గివింగ్ టిప్స్, ఓకే, స్టాక్ మార్కెట్ టిప్స్ లీగల్గా ఇవ్వాలంటే దే షుడ్ బి సర్టిఫైడ్ బై సెబీ అనమాట. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఈజ్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్ ఇండియా. సో మీ దగ్గర సెబీ లైసెన్స్ లేనిది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ అంటారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేనిది మీరు జనాలకి యూ కెనాట్ గివ్ ఎనీ స్టాక్ మార్కెట్ అడ్వైజర్స్ అనమాట. బై అని, హోల్డ్ అని, సెల్ అని ఎటువంటి అడ్వైజర్ మీరు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇఫ్ సంబడీ ఈస్ కాలింగ్ యూ అండ్ ఇఫ్ సంబడీ ఈస్ ప్రామిసింగ్ యూ, సార్ మేము ఇలా మీకు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తాము అది ఇది అంటే, డెఫినెట్గా దే విల్ బీ బిహైండ్ బార్స్ అనమాట. డెఫినెట్గా ఇట్స్ ఇల్లీగల్ థింగ్. ఎటువంటి జనాలు కూడా ర్యాండమ్గా ఇలా ఫోన్ చేసి ఇవ్వడము ఆర్ ఇలా టిప్స్ ఇవ్వడం, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. మీరు కూడా చాలా మందిలో చూసిండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు, అరే నువ్వు డబ్బులు తీసుకొచ్చేసి నేను నీకు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తా, దాంట్లో సగం నీకు సగం నాకు అని చెప్పి మీ ఫ్రెండ్స్ని పట్టుకురా అట్లా అంటారండి. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఇల్లీగల్ అనమాట. మీరు ఒకరి దగ్గర స్టాక్ మార్కెట్ టిప్స్ సంబడీ ఈజ్ ర్యాండమ్లీ కాలింగ్ యూ ఆర్ అప్రోచింగ్ యూ త్రూ వాట్సాప్, టెలిగ్రామ్ అలా చేస్తే డెఫినెట్గా వాళ్ళ దగ్గర మీరు టిప్స్ తీసుకోకండి. ఫస్ట్లీ అది కూడా తప్పే. మీరు కూడా మీకు స్టాక్ మార్కెట్లో కొంచెం నాలెడ్జ్ వచ్చినాక మీ అంతటి మీరే నేను నీ అకౌంట్ మేనేజ్ చేస్తా, 50% నాకు 50% నీకు, అది కూడా చేయకండి. డెఫినెట్లీ మీరు చేసినా కూడా అది ఇల్లీగల్ అనమాట. ఓకే, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసినా కూడా ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. డూ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ అనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ జెన్యూన్ స్టాక్ మార్కెట్ అడ్వైజర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఓకే, ఎవరు అని ఎలా ఫిల్టర్ చేయాలంటే, జెన్యూన్ స్టాక్ మార్కెట్ అడ్వైజర్ ఆర్ సంబడీ హూ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ సెబీ అనమాట. సెబీ ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్ వాళ్ళు ఫినిష్ చేసి, సర్టిఫికేషన్ ఒకటి ఫినిష్ చేస్తే సరిపోదండి, సర్టిఫికేషన్తో పాటు దే షుడ్ హ్యావ్ అ లైసెన్స్ అనమాట. ఓకే, సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్ ఒక నెలకి లక్షల మందిని రాస్తారు. సో అందరూ అడ్వైజర్స్ అయిపోవచ్చు అంటే కాదు. ఆ లక్షల మందిలో ఒక 1 మ్యాక్సిమం 2 మెంబర్స్కి ఆ లైసెన్స్ అనేది సెబీ ఇష్యూ చేస్తుంది అనమాట. సో ఎవరి దగ్గర అయితే ఆ లైసెన్స్ ఉందో ఆ లైసెన్స్ వాళ్ళ దగ్గర మాత్రమే మీరు అడ్వైజర్ అనేది తీసుకోవాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎవరి దగ్గర లైసెన్స్ ఉందంటే, మీరు సెబీ వెబ్సైట్కి వెళ్ళి సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, ఇన్ తిరుపతి, ఇన్ చిత్తూరు అలా మీరు సర్చ్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ అడ్వైజర్స్ వచ్చేస్తారనమాట. అక్కడ వాళ్ళకి ఫిజికల్ ఆఫీస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళి ఎక్కడైతే వాళ్ళ ఫిజికల్ ఆఫీస్ ఉందో వెళ్ళి కూర్చొని మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఓకే ఫైన్ మీరు వెబ్సైట్లో చూశారు, ఒక పర్టికులర్ మేబీ బంజారా హిల్స్లో ఈ స్ట్రీట్లో ఈ లొకేషన్లో ఉందని మీరు ఫైండ్ అవుట్ చేశారు, మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మేము జెన్యూన్ అడ్వైజర్స్, మా లైసెన్స్ ఇదని చూపిస్తున్నారు, అంతా మ్యాచ్ అయింది అంటే వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ నెంబరు మీరు సెబీ వెబ్సైట్లో వెరిఫై చేసుకున్నారు, జెన్యూన్ అని తెలిసిపోయింది. వాళ్ళు ఎంత జెన్యూన్ ఉన్నా కూడా దే కెనాట్ ఛార్జ్ కమిషన్ ఆన్ ట్రేడ్స్ అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను మీకు అడ్వైజర్ ఇస్తాను, దాంట్లో మీకు లాభం వస్తే ఆ లాభంలో 50% మీకు, 50% నాకు, అంటే 40% మీకు, 60% నాకు. దే షుడ్ నాట్ డూ దట్ అనమాట. ఎంత లీగల్ పర్సన్ ఉన్నా కూడా అలా చేయకూడదు. దెన్ వాట్ దే షుడ్ డూ ఇస్, వాళ్ళు మీకు అడ్వైజర్ ఇస్తే ఆ అడ్వైజరీకి తగిన దే హ్యావ్ టు టేక్ అ ఫీజ్, మంత్లీ ఫీజ్. అంటే మంత్లీ ఈ అడ్వైజరీ సర్వీస్ మీకు ఇస్తున్న దానికి నేను ఓన్లీ ఫీజ్ ఛార్జ్ చేయగలుగుతా, కానీ మీ దగ్గర ఎంత లైసెన్స్ ఉన్నా కూడా కమిషన్ అనేది ఛార్జ్ చేయలేను. ఛార్జింగ్ కమిషన్ ఈవెన్ సంబడీ ఈజ్ రిజిస్టర్డ్ ఈజ్ ఇల్లీగల్ అనమాట. సో ఇలా మీరు జాగ్రత్తగా యూ హ్యావ్ టు బీ ఇన్ డు నాట్ గెట్ ఇన్ టు ఫస్ట్ థింగ్. ర్యాండమ్గా ఏమైనా ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకోకండి. జెన్యూన్ వాళ్ళ దగ్గర వెళ్ళినా కూడా
వాళ్ళ దగ్గర కమిషన్ బేసిస్ అనేది వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అలా అప్రోచ్ అయితే మీరు డెఫినెట్గా మీరు పోలీస్లో కంప్లైంట్ చేయొచ్చు అనమాట. దే షుడ్ ఆల్సో ఇఫ్ సంబడీ ఈస్ జెన్యూన్ దే షుడ్ ఆల్సో ఛార్జ్ యూ అ సర్టన్ ఫీజ్, ఫిక్స్డ్ ఫీజ్ ఉంటుంది. ఆ ఫీజు మాత్రం ఛార్జ్ మీరు చేసి మీకు అడ్వైజరీ ఇవ్వాలి. మీరు 10 రూపాయల్లో మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసినా 10 కోట్లు ఇన్వెస్ట్ చేసినా వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది అనమాట. ఆ ఫీజు మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేయాలి. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ బి అలర్ట్ అనమాట. ఒకవేళ ఎక్కువ శాతం ఏమైనా ఫీజు తీసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? సో వెన్ సంబడి అంటే వాళ్ళ ఫస్ట్ థింగ్ వచ్చి వాళ్ళ లైసెన్స్ అనేది డెఫినెట్గా క్యాన్సిల్ చేసేస్తారనమాట. మీరు ఎక్కడ మనకి సెబీ స్కోర్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో మీరు సెబీలో వెళ్ళి అక్కడ రిజిస్టర్ అయ్యి నేను ఈ అడ్వైజర్ని కలిసాను, వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఇది, వాళ్ళు నా దగ్గర ఇలా కమిషన్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పారు, లేదంటే మీకు అడ్వైజర్ ఇవ్వము అలా అన్నట్టు మాకు చెప్తున్నారు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళ లైసెన్స్ అనేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months క్యాన్సిల్ అనేది చేసేస్తారు ఇన్వెస్టిగేట్ చేసి. అండ్ అలా ఒకవేళ చాలా మందితో వాళ్ళు చేసి ఉంటే డెఫినెట్గా దే విల్ బీ లీగల్ యాక్షన్ అనమాట. ఐదర్ దే విల్ గో ఇన్ టు జైల్ ఆర్ దే విల్ ఆస్క్ దెమ్ టు రీపే మనీ టు పీపుల్ అలాంగ్ విత్ ఫైన్ అనమాట. అలా డిఫరెంట్గా డెఫినెట్లీ ఐదర్ దే విల్ బీ బిహైండ్ బార్స్ ఆర్ లీగలీ దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ లీగల్ అడ్వైజర్స్కి సాలరీ వస్తుందా అండి ప్రభుత్వం నుంచి? లేదండి, లేదు. సో ఇఫ్ సంబడీ హూ ఇస్ అ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దే హ్యావ్ ఫినిష్ దేర్ కోర్స్ అండ్ దే టుక్ ద లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే, వీళ్ళు ఎలా అమౌంట్ అర్న్ చేసుకుంటారంటే త్రూ దట్ ఫీజ్ అనమాట. ఓకే, పీపుల్ యు ఆర్ గివింగ్ అడ్వైజరీ టు పీపుల్ ఆడియన్స్ లైక్ యూ అండ్ మీ, అలాంటి వాళ్ళ దగ్గర ఒక ఫిక్స్డ్ ఫీజ్ అనేది తీసుకుంటారు. ఓకే, మేబీ ఒక 5,000 per month, 10,000 per month, 15,000 per month, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ స్కిల్స్ బట్టి ఆ ఫీజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ ఛార్జింగ్ 10,000 per month అండ్ ఒక 20 members దగ్గర నేను ఛార్జ్ చేస్తున్నాను ఎవ్రీ మంత్, అంటే ఒక 2 lakh rupees ఇస్ ద ఇన్కమ్ దట్ ఐఎమ్ మేకింగ్. అలా అడ్వైజర్స్ మేక్ మనీ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ దే డూ ఇట్. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు.